హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ నుంచి. సో ఈ వీడియోలో మల్టీ కరెన్సీ ఎంట్రీస్ అండ్ మల్టీ కరెన్సీ క్రియేట్ చేసేది ఎట్లా టాలీ ప్రైమ్లా అనేదాన్ని చూస్తాము. వై వీ నీడ్ మల్టీ కరెన్సీ అంటే బేసికలీ మనం ఇప్పుడు పర్చేజ్ అండ్ సేల్స్ చేసేటప్పుడు ఫారిన్ నుంచి ఏమైనా పర్చేజ్ చేస్తూ ఉన్నారు లేదా ఫారిన్ నుంచి ఏమైనా సేల్స్ చేస్తూ ఉన్నారంటే వీ నీడ్ టు హ్యావ్ మల్టీ కరెన్సీ డాలర్స్లో అన్ని క్రియేట్ చేసుకోవాలి. సో వేర్ టు క్రియేట్ అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇన్ టాలీ ప్రైమ్. జస్ట్ గో క్రియేట్, దాంట్లో కరెన్సీ ఉంటుంది. ఓకే, క్రియేట్ న్యూ. ఓకే, సో సింబల్ వచ్చేసి డాలర్కి మీరు షిఫ్ట్ 4 ఇవ్వాలి కీబోర్డ్లో. అండ్ ఫార్మల్ నేమ్ వచ్చేసి యుఎస్ డాలర్, దెన్ ఎంటర్, యాక్సెప్ట్. సో ఈ మాదిరి మీరు ఫస్ట్ కరెన్సీ క్రియేట్ చేసుకోవాలి. కరెన్సీ క్రియేట్ చేసాక సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద కరెన్సీ, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ని మీరు ఫిక్స్ చేయాలి. ఇయర్ ఆల్టర్, దెన్ కరెన్సీ, గో టు గేట్వే ఆఫ్ టాలీ, దాంట్లో ఆల్టర్ అండ్ కరెన్సీలో పోతే మీకు డాలర్ది వాల్యూస్ని ఇక్కడ ఫిక్స్ చేసాము. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ ఎప్పుడు ఉండేది వాల్యూస్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ డాలర్ మీకు స్టాండర్డ్గా ఒక వాల్యూ ఉంటుంది ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ రూపీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 78, సో $1కి 78 రూపీస్ అనేసి నేను ఫిక్స్ చేస్తాను. సో ఇక్కడ మీరు అట్ ద టైమ్ ఆఫ్ సేల్స్ అండ్ అట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ మీరు కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చుము. సో దట్ సేల్స్ క్వాంటిటీ ఇచ్చిన తక్షణము మీకు డాలర్ వాల్యూ ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ స్టిల్ సెల్లింగ్ అండ్ బయింగ్ టైంలో ఉండే యుఎస్ డాలర్ వాల్యూ మనకి తెలిసిండలేదు. సో నో నీడ్ టు గివ్ ద డాలర్ వాల్యూ ఇయర్. ఓకే, సో వన్స్ మీరు స్టాండర్డ్ ప్రైస్ మట్టు ఇస్తారు, స్టాండర్డ్ రూపీస్ ఇన్ డాలర్. ఓకే, నో సేల్స్, నో బయింగ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, సో ఇది మీకు కరెన్సీ ఆల్టరేషన్లో పోయి మీరు ఫిక్స్ చేసుకోవచ్చుము. లేటర్ ఆన్ వీ నీడ్ టు డైరెక్ట్లీ పోండి ఓచర్స్. సో లెటస్ పర్చేస్. ఓకే, F9లో పర్చేస్ చేస్తాను నేను. పర్చేసింగ్ ఫ్రమ్ వీ హ్యావ్ ఎ యూఎస్ సప్లయర్. సో ఫస్ట్ వీ నీడ్ టు ఆల్టర్ ద లెడ్జర్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటుంది లెడ్జర్లో పోయి యూఎస్ సప్లయర్. ఇక్కడ స్టేట్ చూపిస్తుంది, స్టేట్లో మీరు యుఎస్ దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేసి ఆల్టర్ చేసుకోవాలి. దెన్ యూ నీడ్ టు గో టు ఓచర్స్, F9 ఫర్ పర్చేజ్, రెఫరెన్స్ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ 1 ఏం నెంబర్ ఉంటుంది వేస్తారు, దెన్ డేట్, అండ్ దెన్ పార్టీ నేమ్ ఈస్ ఫ్రమ్ యుఎస్ సప్లయర్ వీఆర్ పర్చేజింగ్. సో పర్చేస్ చేసేటప్పుడు అండర్ పర్చేజ్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ పర్చేస్ చేస్తాను 1000 క్వాంటిటీస్. ఓకే, 1000 క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాంటిటీకి నేను $250 వేస్తాను. సో $250 అంటే ఇక్కడ చూడండి వాల్యూస్ ఇచ్చిన తక్షణము మీకు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూపిస్తుంది. సో రేట్ ఇన్ ఫారెక్స్ ఇస్ $250 పర్ నంబర్. సో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏమి అంటే అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ ఏమైనా డాలర్స్లో వేరియేషన్ ఉందా, డాలర్స్కు ఇండియన్ రూపీస్కు ఏమైనా వేరియేషన్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ రూపీలో నేను 78 రూపీ అనేసి ఇచ్చింటిని స్టాండర్డ్గా. సో సపోజ్ నేను పర్చేస్ చేసేటప్పుడు అది 75 అవింటే 75, లేదు ఎక్కువ అంటే 80, అది మీరు రూపీలా అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ ఏం వాల్యూ ఉంది మీరు ఇయస్ము. సో దట్ అది మీకు ఏమవుతుందంటే అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్లో ఉండే వాల్యూస్ చేంజ్ అవుతాయి, ద ఓవరాల్ కాస్ట్ కూడా మీకు చేంజెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 78 కాదు, నేను $80 ఇస్తాను. ఓకే, సో అట్ ద టైమ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏమైనా చేంజెస్ కావాలంటే చేయస్ము. అండ్ దెన్ ఎంటర్, యాక్సెప్ట్. సో ఇక్కడ మీరు టోటల్లో కూడా చూడేసము $250,000 అట్ ₹78 పర్ డాలర్. సో ఓవరాల్ కాస్ట్ వచ్చేసి ₹1,95,00,000 అనేసి ఓవరాల్గా ఇక్కడ చూపిస్తుంది. సో దిస్ గివ్స్ యూ ద డీటెయిల్ డిస్క్రిప్షన్. సో 1000 క్వాంటిటీ $250లో పర్చేస్ చేస్తే డాలర్లో ఈ వాల్యూ ఉంది, బట్ రూపీలో ఈ వాల్యూ ఉంది అనేసి ఇక్కడే మీకు పర్చేజ్ ఇన్వాయిస్లోనే చూపించేస్తుంది. దెన్ ఎంటర్, యాక్సెప్ట్. నౌ లెట్ us సెల్ ద ప్రోడక్ట్స్. F8 ఫర్ సేల్స్, సెల్లింగ్ త్రూ క్యాష్కే సేల్ చేస్తాను అనుకోండి. ఫ్రమ్ అండర్ సేల్స్ అకౌంట్ సేమ్ డెస్క్టాప్ నేను 1000 క్వాంటిటీను సేల్ చేస్తాను. ఓకే, 250 కాదు $300కు $300. ఇక్కడ అగైన్ మీకు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూపిస్తుంది. సపోజ్ నేను $80 ఇస్తే $80కి మీరు చేంజ్ చేయము.
ఓకే, బట్ ఇయర్ మీరు చేంజ్ చేసుకోవాలి, మీరు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్లో చేంజ్ చేయాలి. సో వేసేసి ఇక్కడ కూడా అగైన్ ఐఎమ్ సెల్లింగ్ 1000 క్వాంటిటీ ఆఫ్ డెస్క్టాప్ పర్ $300 అంటే ఓవరాల్ కాస్ట్కు $3 lakh అవుతుంది. బట్ అట్ ₹78కి అది 2,34 lakhs అనేసి ఇన్ డీటెయిల్గా ఇక్కడే వచ్చేస్తుంది. దెన్ యూ క్యాన్ యాక్సెప్ట్ దిస్ లెడ్జర్. సో వీ హ్యావ్ పర్చేస్డ్ అండ్ వీ హ్యావ్ సోల్డ్. సో దీన్ని మీరు చూడాలి అంటే డిస్ప్లేలో పోతే అకౌంట్స్ బుక్లో లెడ్జర్ దాంట్లో యూఎస్ సప్లయర్లో ఎంటర్ ఇవ్వండి, పర్చేజ్ ఓచర్లో వస్తుంది. ఓకే, లేదంటే మీరు ఇక్కడ కూడా చూడేస్తాము డే బుక్లో 1 sale 1 purchase అవింది. So this is all about multi-currency entry. For more videos do subscribe our Cadnas YouTube channel and press bell icon for notification. Thank you.